అందరికీ నమస్కారాలు. ఈరోజు మీ ముందుకు రావటం ముఖ్య ఉద్దేశం, నా పేరు పులగుంట మధుమోహన్ రెడ్డి, సోమశిల ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ని. మనకి సోమశిల ప్రాజెక్టు ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు తొలికారుకే నీళ్లు రావటం గగనంగా ఉండేది. అలాంటిది ఈరోజు కాకర్ల సురేష్ గారి సారథ్యంలో, అలాగే కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి సహకారంతో కావలి కాలువని 3 కోట్ల చిల్లరతో ప్రతిపాదనలు పంపి సంగం దగ్గర నుంచి శనకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు కాలువ పొడిగి తీయటం వల్ల ఈరోజు దివ్యక్షేత్రంగా కావలి కాలువకు నీళ్లు బారటం జరుగుతుంది. అలాగే సోమశిల ప్రాజెక్టు ఏర్పడిన తర్వాత రెండో పంటకి నీళ్ళు ఇవ్వటం మొట్టమొదటిసారి ఇదే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పక్షపాతాన్ని నిరూపించుకునే దానికి ఇది ఒక నిదర్శనం. మొన్న జరిగిన ఐఏబీ సమావేశంలో మామూలుగా కావిలి కాలువకి 7 టీఎంసీలు నీళ్లు కేటాయిస్తామనంటే మేము జిల్లా మంత్రివర్యులైన మన ఆనవ రామరాజరెడ్డి గారి సహకారంతో, ఇతర నాయకుల సహకారంతో మేమందరం సోమశిల ఎస్సీ గారు, ఈ గారు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అందరం కలిసి కావిలి కాలువలో గతంలో కూడా శనకాకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానించి కింద భాగంలో తొలి పంట కూడా వేసుకోలేదు. అందువల్ల రెండో పంటకి ఈసారి తప్పనిసరిగా కావిలి కాలువ చివరాయి కట్టుకుని నీళ్ళు ఇవ్వాలని చెప్పి 10 టీఎంసీలు మేము అడిగాము. వాళ్ళు పరిశీలించి 74,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తామని చెప్పి 8 టీఎంసీలు కేటాయించారు. ఆ 8 టీఎంసీల ద్వారానే ఈరోజు కావిలి కాలువ కింద రెండో పంట పండించుకోగలుగుతున్నాం. అలాగే గతంలో ఎప్పుడూ ఎరగని రీతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పంట కాలువల మరమ్మతుకి ఓఎన్ఎం కింద కొంత నిధులు మంజూరు చేసి ఉన్నారు. ఆ నిధులు కూడా మేము పనిచేసేదానికి ఈరోజు రెండో క్రాప్ నీళ్లు బారుతున్నాయి కాబట్టి వచ్చే నెల ఆఖరికి రెండో క్రాపు పంట కాలపరిమితి సరిపోద్ది. ఆ కాలపరిమితి అయిపోగానే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి పర్మిషన్ తీసుకొని కావిలి కాలువలో ఉండే మేజర్లన్నిటికీ ఓఎన్ఎం కింద నిధులు ఉన్నాయి. ఆ నిధులు పెట్టి మళ్ళా మొదటి పంట వచ్చేటప్పటికి కావిలి కాలువ కింద ఉండే మేజర్లన్నిటికి కూడా జీప్ ట్రాక్లు కానివ్వండి, పూడికి తీయటం కానీ పూర్తి చేసి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి పంటను కూడా ఇచ్చేదానికి మేమందరం కూడా సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కాకర్ల సురేష్ గారి నాయకత్వంలో కావిలి కాలువ ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అలాగే కావలి ఎమ్మెల్యే గారి సహకారం కూడా పూర్తి స్థాయిలో మేము తీసుకుంటున్నాం. వాళ్ళిద్దరి సహకారంతో, అంటే ఈ కాలువ 2 నియోజకవర్గాల పరిధిలో వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరి సహకారం చాలా అవసరం. వాళ్ళిద్దరి సహకారంతో కావిలి కాలువ కింద అనుబంధ మేజర్లు కూడా మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి పూర్తి చేసి మళ్ళా జరగబోయే మొదటి పంటకి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఈరోజు సోమశిల డ్యాములో 56 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. పైనుంచి ఎగువ నుంచి సుమారు 20,000 క్యూసెక్కులు నీళ్ళు వస్తున్నాయి. దాంట్లో అధికారులు కొంత కండలేరు డ్యాముకు కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి సుమారు ఒక 10,000 నుంచి 8,000 నుంచి 10,000 క్యూసెక్కులు కండలేరు డ్యాముకు పంపిణీ చేస్తున్నారు. నిన్నటిదాకా 30,000-34,000 క్యూసెక్కులు నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు 20,000, 22,000 వస్తున్నాయి. కాబట్టి మనకి మొదటి పంటకు కూడా ఇప్పుడే మనకు వర్షాలు ఇంకా స్టార్ట్ కాలేదు. కాకపోయినా ఈరోజు సోమశిల డ్యాములో పూర్తి స్థాయిలో మనకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఒక్క కాలువ పూడికి తీసిన దాఖలా కానీ, ఒక్క మేజర్లో సిల్ట్ తీసిన దాఖలా కానీ లేదు. ఈరోజు కావిలి కాలువను పూర్తి చేశారు. తర్వాత రెండో పంట అయిపోగానే
మళ్ళా కాలువ పనులు మరమ్మతులను పూర్తి చేసి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము నీళ్లు ఏర్పాటు చేస్తామని తెలియజేసుకున్నా. అలాగే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు అన్నదాత రైతులకి 7,000 రూపాయలు వేయటం జరిగింది. అది చాలా సంతోషదగ్గ విషయం, రైతులందరూ కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నా. ఎందుకంటే గతంలో మామూలుగా గత ప్రభుత్వం వేస్తే 6,000 వేసేది సంవత్సరానికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక్క రైతుకి 20,000 రూపాయలు వేస్తున్నాడు.